యోసేపు బానిసత్వంలో కూడా నిలబడ్డాడు. కొంచెం అప్పైతే నిలబడలేవా? కొంచెం అనారోగ్యం వస్తే నిలబడలేవా? ఒక్క నింద వస్తే నిలబడలేవా? ఒక్కసారి ఉద్యోగం పోతే నిలబడలేవా? కొంత పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే నిలబడలేవా? యోసేపు వలె నిలబడాలి. ఆమేనండి. అందరూ దూరమైన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు, అన్నదమ్ములు మోసం చేసినా విడిచిపెట్టలేదు. దేవుని కోసం నిలబడ్డాడు. బానిసత్వంలో కూడా నిలబడ్డాడు. నీవు కూడా నిలబడితే ఏదో ఒక వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఆ వాగ్దానాన్ని నిన్ను స్వతంత్రించుకోబోతున్నావు. మన దేవుడు ఎటువంటి దేవుడు? మార్పు లేని దేవుడు. చెప్పండి. ఈరోజు నీకున్న అప్పులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, నిందలను బట్టి, అప్పు సమస్యలను బట్టి, సొంత కుటుంబం లేదని ఈరోజు నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారా? సుటిపోటి మాటలు అంటున్నారా? అనే వాళ్ళననే హల్లెలూయా, అనే వాళ్ళననే నిన్ను దీవిస్తా అన్న దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్న దేవుడు, నీ నమ్మకత్వాన్ని చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. హల్లెలూయా.